మిత్రులకు స్వాగతం. నేను మీ జయవరపు శ్రీనివాస్‌ని. మిత్రులారా, మేము చేస్తున్నటువంటి వీడియోలు గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా యొక్క ఛానల్‌ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి. ఓకే. ఈ వీడియోలో జనరల్ స్టడీస్‌లో భాగంగా జియోగ్రఫీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, వాటి యొక్క సమాధానములను పరిశీలించుదాం. మొదటి ప్రశ్న చూడండి. భూగోళ శాస్త్ర పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు? హెకోటియస్. భూగోళ శాస్త్ర పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? హెకోటియస్. విశ్వదీవులు, నక్షత్ర మండలాలు అని వేటిని పిలుస్తారు? గెలాక్సీలను పిలుస్తారు. ఎడ్విన్ హబుల్ టెలిస్కోప్ ద్వారా విశ్వంలో కొన్ని కోట్ల గెలాక్సీలు ఉన్నాయని తెలియజేయడం జరిగింది. విశ్వంలో నక్షత్రాలకు జన్మస్థానాలు ఏవి? నిహారిక. దీన్నే నెబ్యూలా అంటారు. విశ్వంలో నక్షత్రాలకు జన్మస్థానాలు నిహారిక. వీటినే నెబ్యూలా అంటారు. విశ్వంలో ఇప్పటి వరకు కనుగొన్న అతిపెద్ద నక్షత్రం జటిల్ గ్లక్స్. విశ్వంలో ఇప్పటి వరకు కనుగొన్న అతిపెద్ద నక్షత్రం ఏమిటి? జటిల్ గ్లక్స్. సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత? 8.2 నిమిషాలు. సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం 8.2 నిమిషాలు. సూర్యునిలో అధికంగా ఉండే మూలకం ఏది? హైడ్రోజన్. సూర్యునిలో అధికంగా ఉండే మూలకం హైడ్రోజన్. ఇది 71% ఉంటుంది. కేంద్రక సంలీనం అనగానేమి? 2 హైడ్రోజన్ పరమాణువులు కలిసి ఒక హీలియం పరమాణువు ఏర్పడు చర్యను కేంద్రక సంలీనం అంటారు. 2 హైడ్రోజన్ పరమాణువులు కలిసి ఒక హీలియం పరమాణువు ఏర్పడు చర్యను ఏమంటారు? కేంద్రక సంలీనం అంటారు. సూర్యునికి భూమికి మధ్య గల సరాసరి దూరం ఎంత? 149.5 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి భూమికి మధ్య గల సరాసరి దూరం 149.5 మిలియన్ కిలోమీటర్లు. ఆకాశంలో ఇంద్రధనస్సు ఏర్పడటానికి కారణం ఏమిటి? కాంతి విక్షేపణం. ఆకాశంలో ఇంద్రధనస్సు ఏర్పడటానికి కారణం కాంతి విక్షేపణం. నక్షత్రాలు మెరుస్తూ ఉండడానికి కారణం ఏమిటి? కాంతి వక్రీభవనం. నక్షత్రాలు మెరుస్తూ ఉండడానికి కారణం కాంతి వక్రీభవనం. ప్లూటోకు గ్రహస్థాయిని ఎప్పుడు తొలగించారు? 2006 ఆగస్టు 24న చెక్ రిపబ్లిక్ రాజధాని అయిన ప్రేగ్ నగరంలో జరిగిన ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ సమావేశంలో ప్లూటోకు గ్రహస్థాయిని తొలగించారు. ప్లూటోకు గ్రహస్థాయిని ఎప్పుడు తొలగించారు? 2006 ఆగస్టు 24న తొలగించారు. చెక్ రిపబ్లిక్ రాజధాని అయిన ప్రేగ్ నగరంలో జరిగిన ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ సమావేశంలో ప్లూటోకు గ్రహస్థాయిని తొలగించారు. అస్టరాయిడ్లను కనుగొన్నది ఎవరు? ఫియాజీ అను గ్రీక్ శాస్త్రవేత్త అస్టరాయిడ్లను కనుగొన్నారు. అస్టరాయిడ్లను లఘుగ్రహాలు లేదా గ్రహ శకలాలు అని కూడా పిలుస్తారు. అస్టరాయిడ్లను కనుగొన్నది ఫియాజీ అనే గ్రీక్ శాస్త్రవేత్త. వీటిని లఘుగ్రహాలు లేదా గ్రహ శకలాలు అని కూడా పిలుస్తారు. అపోలో లేదా ఉపగ్రహ గ్రహం అని పిలువబడే గ్రహం ఏది? బుధుడు. అపోలో లేదా ఉపగ్రహ గ్రహం అని పిలువబడే గ్రహం బుధుడు. భూమి యొక్క ఏకైక ఉపగ్రహం ఏది? చంద్రుడు. భూమి యొక్క ఏకైక ఉపగ్రహం చంద్రుడు. అపోలో లేదా ఉపగ్రహ గ్రహం అని పిలువబడే గ్రహం ఏమిటి అంటే బుధుడు. ఉదయతార, సంధ్యతార, వేగుల చుక్క అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? శుక్రుడును. ఉదయతార, సంధ్యతార, వేగుల చుక్క అని శుక్రగ్రహమును పిలుస్తారు.
అతి ప్రకాశవంతమైన గ్రహము, అధిక ఉష్ణోగ్రత గల గ్రహము ఏది అంటే కూడా శుక్రుడిని. అతి ప్రకాశవంతమైన గ్రహం, అధిక ఉష్ణోగ్రత గల గ్రహం శుక్రుడు. భూమి గుండ్రంగా ఉందని తొలిసారి నిరూపించింది ఎవరు? భూమి గుండ్రంగా ఉందని తొలిసారి నిరూపించింది ఆర్యభట్ట. భూమి వ్యాసార్థం ఎంత? 6440 కిలోమీటర్లు. భూమి వ్యాసార్థం ఎంత? 6440 కిలోమీటర్లు. చంద్రుని అధ్యయనంను ఏమని పిలుస్తారు? సెలనాలజీ. చంద్రుని అధ్యయనమును సెలనాలజీ అని పిలుస్తారు. చంద్రునిపై గల ఎత్తైన శిఖరం ఏది? లీబ్నిట్జ్. చంద్రునిపై గల ఎత్తైన శిఖరం ఏది అంటే లీబ్నిట్జ్. చంద్రుని మీద దిగిన మొదటి అంతరిక్ష నౌక ఏది? అపోలో 11. చంద్రుని మీద దిగిన మొదటి అంతరిక్ష నౌక అపోలో 11. దీనిని నాసా వారు 1969 జూలై 21న పంపించారు. ఈ నౌక చంద్రుని మీద మారియస్ అను ప్రదేశంలో దిగింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకేల్ కోలిన్స్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకేల్ కోలిన్స్ అనేవారు ఈ నౌకలో చంద్రుని మీదికి వెళ్ళడం జరిగింది. చంద్రుని మీద అధికంగా దొరికే ఖనిజం ఏది? టైటానియం. చంద్రుని మీద అధికంగా దొరికే ఖనిజం టైటానియం. చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా రావటాన్ని ఏమంటారు? సూపర్ మూన్. చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా రావడాన్ని సూపర్ మూన్ అని పిలుస్తారు. ఒకే నెలలో వచ్చే రెండవ పౌర్ణమిని ఏమని పిలుస్తారు? బ్లూ మూన్. ఒకే నెలలో వచ్చే రెండవ పౌర్ణమిని బ్లూ మూన్ అని పిలుస్తారు. తెల్లని గ్రహం లేదా నక్షత్ర గ్రహం అని పిలువబడేది ఏది? బృహస్పతి లేదా గురుడు. తెల్లని గ్రహం లేదా నక్షత్ర గ్రహం అని పిలువబడేది బృహస్పతి. దీనికి గల మరో పేరేమిటి? గురుడు. అక్షాంశాలు, రేఖాంశాలు అను పదాలను తొలిసారిగా ఉపయోగించింది ఎవరు? హిప్పార్కస్. అక్షాంశాలు, రేఖాంశాలు అను పదాలను తొలిసారి ఉపయోగించింది హిప్పార్కస్. ఉత్తర దక్షిణ ధృవాలకి సమాన దూరంలో భూమిపై అడ్డంగా గీసిన వృత్తాకార ఊహారేఖలను ఏమంటారు? భూమధ్య రేఖ అంటారు. భూమధ్య రేఖతో కలిపి మొత్తం అక్షాంశాల సంఖ్య ఎంత? 181. బాగా గుర్తుంచుకోవాలి. భూమధ్య రేఖతో కలిపి మొత్తం అక్షాంశాల సంఖ్య ఎంత అంటే 181. తదుపరి ప్రశ్నను పరిశీలించుదాం. ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిని, ఉనికిని, దూరాన్ని తెలిపేవి ఏమిటి? అక్షాంశాలు. ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిని, ఉనికిని, దూరాన్ని తెలిపేవి అక్షాంశాలు. ఇంచుమించు భారతదేశానికి మధ్యగా పోతున్న ప్రధాన అక్షాంశం ఏది? కర్కట రేఖ. ఇంచుమించు భారతదేశానికి మధ్యగా పోతున్న ప్రధాన అక్షాంశం కర్కట రేఖ. మెరిడియన్ రేఖలు అని వేటిని పిలుస్తారు? రేఖాంశాలను మెరిడియన్ రేఖలు అని పిలుస్తారు. గ్రీనిచ్ రేఖాంశంతో కలిపి మొత్తం రేఖాంశాల సంఖ్య ఎంత అంటే 360. గ్రీనిచ్ రేఖాంశంతో కలిపి మొత్తం రేఖాంశాల సంఖ్య 360. మెరిడియన్ రేఖలు అని వేటిని పిలుస్తారు అంటే రేఖాంశాలను పిలుస్తారు. 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని ఏమంటారు? అంతర్జాతీయ దినరేఖ అంటారు. 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు. ప్రపంచంలో సూర్యుడు మొదట ఉదయించే దేశం ఏది అంటే జపాన్. ప్రపంచంలో సూర్యుడు మొదట ఉదయించే దేశం జపాన్ కాగా, సూర్యుడు చివరగా అస్తమించే దేశం ఏమిటి అంటే అమెరికా. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం ఏది? నార్వే. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం నార్వే.
భారతదేశంలో సూర్యుడు మొదట ఉదయించే రాష్ట్రం ఏది? అరుణాచల్ ప్రదేశ్. భారతదేశంలో సూర్యుడు మొదటగా ఉదయించే రాష్ట్రం ఏమిటి అంటే అరుణాచల్ ప్రదేశ్. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం ఏమిటి అంటే నార్వే. భారతదేశంలో సూర్యుడు చివరగా అస్తమించే రాష్ట్రం ఏది? గుజరాత్లోని రాణా ఆఫ్ కచ్. భారతదేశంలో సూర్యుడు చివరగా అస్తమించే రాష్ట్రం గుజరాత్. గుజరాత్లో ఎక్కడ సూర్యుడు చివరగా అస్తమిస్తున్నాడు అంటే రాణా ఆఫ్ కచ్ దగ్గర. భారతదేశం యొక్క ప్రామాణిక రేఖాంశం ఏమిటి? 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. భారతదేశం యొక్క ప్రామాణిక రేఖాంశము 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. భూభ్రమణానికి పట్టే కాలం ఎంత? 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. భూభ్రమణానికి పట్టే కాలం 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. భూమధ్య రేఖపై సూర్యకిరణాలు సమాంతరంగా పడే రోజులు ఏవి? మార్చి 21 మరియు సెప్టెంబర్ 23. భూమధ్య రేఖపై సూర్యకిరణాలు సమాంతరంగా పడే రోజులు ఏమిటి అంటే ఒకటి మార్చి 21, మరొకటి సెప్టెంబర్ 23. మార్చి 21ని వసంతకాల విషవత్తు అంటారు. సెప్టెంబర్ 23ను వచ్చేసి శరత్కాల విషవత్తు అని చెప్పి పిలుస్తారు. మార్చి 21ని వసంతకాల విషవత్తు అని పిలుస్తారు. సెప్టెంబర్ 23నేమో శరత్కాల విషవత్తు అని చెప్పి పిలుస్తారు. 2 అక్షాంశాల మధ్య సగటు దూరం ఎంత? 111 కిలోమీటర్లు. 2 అక్షాంశాల మధ్య సగటు దూరం 111 కిలోమీటర్లు కాగా 2 రేఖాంశాల మధ్య సగటు దూరం 110 కిలోమీటర్లు. 2 రేఖాంశాల మధ్య సగటు దూరం ఎంత? 110 కిలోమీటర్లు. సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో మాత్రమే కనిపించే సూర్యునిలోని పొర ఏది? కరోనా. సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో మాత్రమే కనిపించే సూర్యునిలోని పొర కరోనా. సముద్రాల సరాసరి లోతు ఎంత అంటే 3800 మీటర్లు లేదా 3.8 కిలోమీటర్లు. సముద్రాల సరాసరి లోతు ఎంత? 3800 మీటర్లు లేదా 3.8 కిలోమీటర్లు. సముద్రాల లోతు కొలవటానికి ఉపయోగించే పరికరం ఏమిటి? ఫాథోమీటర్. సముద్రాల లోతు కొలవడానికి ఉపయోగించే పరికరం ఫాథోమీటర్. మధ్యధరా సముద్రపు తాళం చెవి అని దేనిని పిలుస్తారు? జిబ్రాల్టర్ జలసంధిని. మధ్యధరా సముద్రపు తాళం చెవి అని జిబ్రాల్టర్ జలసంధిని పిలుస్తారు. ప్రపంచంలోకెల్లా అత్యంత లోతైన అగాధం ఏది? మెరియానా ట్రెంచ్. 11,033 మీటర్లు ఉంటుంది ఇది. ప్రపంచంలోకెల్లా అత్యంత లోతైన అగాధం మెరియానా ట్రెంచ్. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఫిలిప్పైన్స్ దీవుల సమీపంలో కలదు. ప్రపంచంలో కల్లా అత్యంత లోతైన అగాధం ఏమిటి? మెరియానా ట్రెంచ్. ప్రపంచంలో అతి పెద్దది మరియు అతి లోతైన మహాసముద్రం ఏది? పసిఫిక్ మహాసముద్రం. ప్రపంచంలో అతి పెద్దది మరియు అతి లోతైన మహాసముద్రము ఏది అంటే పసిఫిక్ మహాసముద్రం. దీన్ని ప్రశాంత మహాసముద్రం, పసిఫిక్ అగ్ని వలయం అని కూడా పిలుస్తారు. పసిఫిక్ మహాసముద్రమును ప్రశాంత మహాసముద్రము, పసిఫిక్ అగ్ని వలయము అని చెప్పి పిలుస్తారు. ఇది ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రము మరియు అతి లోతైనటువంటి మహాసముద్రం. ప్రపంచంలోకెల్లా అతి చిన్న మహాసముద్రం ఏది? ఆర్కిటిక్ మహాసముద్రం. ప్రపంచములోకెల్లా అతి చిన్న మహాసముద్రము ఏది అంటే ఆర్కిటిక్ మహాసముద్రం. ప్రపంచంలోకెల్లా అతి చిన్న మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం. హిందూ మహాసముద్రంలో గల డిగో గార్షియా దీవిలో సైనిక స్థావరాన్ని ఏర్పరచుకున్న దేశం ఏది? అమెరికా.
హిందూ మహాసముద్రంలో గల డిగో గార్షియా దీవిలో సైనిక స్థావరాన్ని ఏర్పరచుకున్న దేశం అమెరికా. వైశాల్యం పరంగా ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఏది? వైశాల్యం పరంగా ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఆసియా. ప్రపంచంలో అత్యధిక వైశాల్యం గల 7వ దేశం ఏది? ఇండియా. 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లను ఇండియా కలిగి ఉంది. ప్రపంచంలో అత్యధిక వైశాల్యం గల 7వ దేశం ఏది అంటే ఇండియా. ప్రపంచంలో అత్యధిక వైశాల్యం గల దేశం ఏది అంటే రష్యా. 17.07 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యమును రష్యా కలిగి ఉంది. తదుపరి ప్రశ్న పరిశీలించుదాం. ప్రపంచంలో అతిపెద్ద దేవాలయం ఏది? అంకోర్ వాట్. ఇది ఆసియా ఖండంలోని కంబోడియా దేశంలో కలదు. ప్రపంచంలో అతిపెద్ద దేవాలయం అంకోర్ వాట్. ఇది ఆసియా ఖండములో కల కంబోడియా దేశంలో కలదు. ప్రపంచంలో అతిపెద్ద దేవాలయం ఏంటి? అంకోర్ వాట్. ఇది కంబోడియా దేశంలో కలదు. పర్వతాలకు పుట్టినిల్లు అని ఏ ఖండాన్ని పిలుస్తారు? ఆసియా ఖండం. పర్వతాలకు పుట్టినిల్లు అని ఏ ఖండాన్ని పిలుస్తారు అంటే పర్వతాలకు పుట్టినిల్లు అని చెప్పి ఆసియా ఖండమును పిలుస్తారు. తదుపరి ప్రశ్న చూద్దాం. ప్రపంచంలో లోతైన ప్రాంతం ఏది? మృత సముద్రం, డెడ్ సీ. ఇది ఆసియా ఖండంలోనే కలదు. ప్రపంచంలో లోతైన ప్రాంతం ఏది అంటే మృత సముద్రం, డెడ్ సీ. ఇది ఏ ఖండంలో కలదు అంటే మృత సముద్రము అనున్నది ఆసియా ఖండంలో కలదు. 2 సముద్రాలను కలిపే ఇరుకైన మార్గాన్ని ఏమంటారు? 2 సముద్రాలను కలిపే ఇరుకైన మార్గాన్ని జలసంధి అంటారు. భారత్లో అతిపెద్ద ఎడారి ఏది? థార్ ఎడారి. భారత్లో అతిపెద్ద ఎడారి థార్ ఎడారి. 2 సముద్రాలను కలిపే ఇరుకైన మార్గాన్ని జలసంధి అంటారు. ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది? కాస్పియన్ సముద్రం. ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు కాస్పియన్ సముద్రం. ప్రపంచంలో అత్యంత లోతైన సరస్సు ఏది? సైబీరియాలో కల బైకాల్ సరస్సు. ప్రపంచంలో అత్యంత లోతైన సరస్సు సైబీరియాలో కల బైకాల్ సరస్సు. ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్, తెల్ల ఏనుగుల దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు? తెల్ల ఏనుగుల దేశం అని థాయిలాండ్ దేశాన్ని పిలుస్తారు. దీన్నే బంగారు ద్వీపకల్పం అని కూడా పిలుస్తారు. ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్, తెల్ల ఏనుగుల దేశము, బంగారు ద్వీపకల్పము అని చెప్పి పిలువబడేటువంటి దేశం ఏమిటి అంటే థాయిలాండ్. ప్రపంచంలో ముస్లిం జనాభా అధికంగా కల దేశం ఏది? ఇండోనేషియా. ప్రపంచంలో ముస్లిం జనాభా అధికంగా గల దేశం ఇండోనేషియా. 1000 ద్వీపాల దీపంగా పిలువబడే ప్రాంతం ఏది? 1000 ద్వీపాల దీపంగా పిలువబడే ప్రాంతం బాలిని. శ్రీలంక రాజధాని ఏది? శ్రీలంక యొక్క పాత రాజధాని కొలంబో, కొత్త రాజధాని జయవర్ధనేపుర కొట్టే. శ్రీలంక రాజధాని జయవర్ధనేపుర కొట్టే. ఆసియా ఖండంలో అతి చిన్న దేశం ఏది? మాల్దీవులు. ఆసియా ఖండంలో అతి చిన్న దేశం మాల్దీవులు. శ్రీలంక యొక్క రాజధాని జయవర్ధనేపుర కొట్టే. శ్రీలంక పాత రాజధాని కొలంబో. ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ పగోడాస్, బంగారు శిఖరాల దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు? మయన్మార్. ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ పగోడాస్ అనగా బంగారు శిఖరాల దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు అంటే మయన్మార్ను. సిటీ ఆఫ్ అరేబియన్ నైట్స్ అని దేన్ని పిలుస్తాం? బాగ్దాద్. సిటీ ఆఫ్ అరేబియన్ నైట్స్ అని బాగ్దాద్ను పిలుస్తాం. హిందూ మహాసముద్రపు అశ్రు నీటి బిందువు అని ఏ దేశాన్ని పిలుస్తారు? శ్రీలంకను. హిందూ మహాసముద్రపు అశ్రు నీటి బిందువు అని శ్రీలంకను పిలుస్తారు. ఆసియా ఖండంలో అధిక వర్షపాతం గల ప్రదేశం ఏది అంటే మాసిన్రామ్.
ఆసియా ఖండంలో అధిక వర్షపాతం గల ప్రదేశం మాసిన్రామ్. ఇక్కడ 1159 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. టండ్రా మండలంలో ప్రధాన జంతువు ఏది? రెయిన్డీర్. టండ్రా మండలంలో ప్రధాన జంతువు రెయిన్డీర్. ప్రపంచ పైకప్పు రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని దేన్ని పిలుస్తారు? ప్రపంచ పైకప్పు రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని టిబెట్ పీఠభూమిని పిలుస్తారు. టండ్రా మండలంలో ప్రధాన జంతువు రెయిన్డీర్. చైనా దేశపు జాతీయ క్రీడ ఏది? టేబుల్ టెన్నిస్. టేబుల్ టెన్నిస్ అనేది చైనా దేశపు జాతీయ క్రీడ. ప్రపంచంలో ఎత్తైన పట్టణం ఏది? చైనాలో గల వెంచువాన్. ప్రపంచంలో ఎత్తైన పట్టణం చైనాలో గల వెంచువాన్. చైనా దేశపు జాతీయ క్రీడ టేబుల్ టెన్నిస్. చైనా అంతరిక్ష కేంద్రం పేరు ఏమిటి? జియోక్వీన్. చైనా అంతరిక్ష కేంద్రం పేరు జియోక్వీన్. ఇది గోటి ఎడారిలో కలదు. చైనా సూది వైద్యం ఏమిటి? ఆక్యుపంక్చర్. చైనా సూది వైద్యం ఏమిటి అంటే ఆక్యుపంక్చర్. ప్రపంచంలో అత్యధిక ప్రజలు మాట్లాడే భాష ఏది? చైనీస్ మాండరిన్. చైనీస్ మాండరిన్ భాషను ప్రపంచంలో అత్యధిక ప్రజలు మాట్లాడుతారు. బంగ్లాదేశ్ శరణార్థులను ఏమని పిలుస్తారు? చక్మాలు. బంగ్లాదేశ్ శరణార్థులను చక్మాలు అని పిలుస్తారు. ప్రపంచంలో అత్యధిక ప్రజలు మాట్లాడే భాష చైనీస్ మాండరిన్. బంగ్లాదేశ్ జాతిపిత ఎవరు? షేక్ ముజబుర్ రహమాన్. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజబుర్ రహమాన్. బంగ్లాదేశ్ జాతీయ గీతం ఏది? అమర్ సోనార్ బంగ్లా. బంగ్లాదేశ్ జాతీయ గీతం అమర్ సోనార్ బంగ్లా. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజబుర్ రహమాన్. పాకిస్తాన్ జాతిపిత ఎవరు? మహమ్మద్ అలీ జిన్నా. పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా. పాకిస్తాన్ తొలి రాజధాని ఏది? కరాచీ. పాకిస్తాన్ తొలి రాజధాని కరాచీ. 1960 నుండి పాకిస్తాన్ రాజధానిగా ఏది అమలులో ఉంది అంటే ఇస్లామాబాద్. సింగపూర్లోని పాఠశాలల్లో నిషేధించబడ్డ ఆట ఏది? క్రికెట్. సింగపూర్లోని పాఠశాలల్లో నిషేధించబడ్డ ఆట క్రికెట్. ప్రపంచంలో ఓపియం నల్లమందును అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆఫ్ఘనిస్తాన్. ప్రపంచంలో ఓపియంను నల్లమందును అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆఫ్ఘనిస్తాన్. సింగపూర్లోని పాఠశాలల్లో నిషేధించబడ్డ ఆట ఏది అంటే క్రికెట్. ఓకే మిత్రులారా, మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాలను, సలహాలను, సూచనలను తెలియచేయండి. మొదటిసారి మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి. తద్వారా మాకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. ధన్యవాదములు.